వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాసుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ధనురాశి వారికి జూన్ నెల సాధారణమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. గురుబలం తగ్గడం, తగ్గిన తర్వాత కూడా రవి, కుజుల తాలూకు బలాలు మాత్రం ఆ విధంగానే ఉన్నాయి. ఇప్పుడు గురుబలం తగ్గినా బాధపడవలసినటువంటి పనుల. షష్ఠస్థానమందు కుజుడు, వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నారు. అంటే వస్త్రలాభాన్ని, ధాన్యలాభాన్ని, ధనలాభాన్ని, యశస్సు అనగా కీర్తి ప్రతిష్టల్ని ఆయన అభివృద్ధి చెందిస్తూ ఉంటారు. ఆదిగతో ఫలదో రవి భౌమౌ, రవి కుజులు మారిన వెంటనే ఫలితాన్ని ఇస్తారు. ఇంకా గురుడు మార్పు ఫలితం రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ మాసాన్ని చక్కగా గనక ఉపయోగించుకోగలిగినట్టయితే, ముఖ్యంగా ఈ మాసంలో అప్పుల బాధల నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శత్రువుల పైన విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు భూ సంబంధమైనటువంటి గ్రహం. భూమికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు లేదా ఈ భూపరమైనటువంటి లావాదేవీలు ఏవైనా సరే చిక్కుబడిపోయి ఉంటే వాటి నుండి బయటపడడానికి ఈ మాసంలో అవకాశం ఉంటుంది. అలాగే తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోవడానికి, లేదా గతంలో ఎవరి దగ్గరైనా సరే ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే వాటికి తిరిగి చెల్లించడానికి, ఇటువంటి వాటికి ఈ మాసంలో ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రుని యొక్క స్థితి కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడ ధనురాశి వారికి మిగిలిన గ్రహస్థితి కొంత వ్యతిరేకంగానే ఉన్నది. అర్ధాష్టమ శని కానీ, అష్టమ గురుడు కానీ, సప్తమ రవి కానీ, ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే దీనివల్ల ఏమవుతుంది ఫలితము? సామంత జన విద్వేష. ఇక్కడ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క సపోర్ట్ ఉండదు. అంటే జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులు కానీ, ఆత్మబంధువులు కానీ, బంధువులు కానీ, వీరెవ్వరూ మీకు సహకారం అందించరు. ఏదో ఒక సూటిపోటి మాటలతోటి ఎత్తి పొడుపుస్తూ ఉండామనే వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు చేస్తారో వీళ్ళు, ఎక్కడ మాట అందామా అని. మీరు అటు వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అలాగే మీరు ఎలా ఎదరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనను కూడా ఈ నెలలో చేసుకోవాలి. కాబట్టి ఈ మాసంలో కూడా కొంత రెండిటి పరంగా ముందుకు వెళ్ళాలి. అంటే మీకు ఉండేటువంటి ఉద్యోగ వ్యాపారాలని చూసుకుంటూ, ఇటు ఇంటిని చూసుకుంటూ మీరు ముందుకు వెళుతూ ఉండాలి. లేకపోతే ఏదో ఒక చోట మీరు డౌన్ అయిపోతూ ఉంటారు. అలాగే ఈ మాసంలో వృత్తి ఉద్యోగాలకి మంచి స్కోప్ ఉన్నది, మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ రావు. మానసికమైనటువంటి టెన్షన్సే ఉంటాయి. వాటి నుండి బయటపడడానికి ఎక్కువగా ఈ రాశి వారు చేయవలసింది ఏంటయ్యా అంటే, శని ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపం పెట్టడం. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు అది చాలా గొప్ప విషయం. అది చేస్తే జీవితం చాలా గొప్ప మలుపు తిరుగుతుంది.